మాతృభాష మనం పీల్చే శ్వాస లాంటిది. మనం ఉన్నంతకాలం మనతోనే ఉంటుంది. అమ్మ భాష అంతరించిపోతుంది అనే ఆందోళనను వ్యాప్తి చేయడం తల్లిపాలను కల్తీ చేసినంత ఘోరం. తెలుగు భాషకి ముప్పు ముంచుకొచ్చేసిందా? తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదంలో ఉందా? తెలుగు భాష విలుప్తం అయిపోతుందా? అంటే కనపడకుండా పోయే ప్రమాదం ఉందా? ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇలాంటి ప్రకటనలు వరుసగా ఎందుకు వస్తూ ఉన్నాయి? నిజంగానే తెలుగు భాష మనుగడ అంత ప్రమాదంలో ఉందా? ఇలాంటి ప్రచారాల వెనక వ్యూహం ఏంటి? వ్యాపార కోణాలుంటాయా? రాజకీయ ప్రయోజనాలుంటాయా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే గనక భాష చుట్టూ, భావజాలం చుట్టూ రాజకీయం ఎలా కమ్ముకొస్తోందో, మన ఆలోచనల్లోనూ మెదళ్లలోనూ బలవంతపు భయాలు ఎలా నాటుతోందో తెలుస్తుంది మనకి. ఇంతకీ తెలుగు భాష భవిష్యత్తు ఏంటి? ఒకవేళ తెలుగు భాష మీద మనకంత మక్కువ ఉండుంటే గనక మనం ఏం చేసి ఉండాలి గత 2 ఏళ్ల కాలంలో? వివరంగా చూద్దామా? నేను ఈ వీడియోలో ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఒకవేళ ఏదైనా పదం దొరికితే గనక మీరు నాకు చెప్పండి. ఇది భాష పేరుతో, సంస్కృతి పేరుతో, మన ఆలోచనలతో రాజకీయం ఆడుతున్న చెడుగుడికి సంబంధించిన విషయం. తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం వచ్చేస్తోందని, ముందు ముందు తెలుగు మాట్లాడేవాళ్ళు కరువైపోతారేమో, అసలు భవిష్యత్ తరాలు తెలుగును మర్చిపోతాయేమో అని వరుస కథనాలు, ఆందోళనలు మరోసారి చూస్తూ ఉన్నాం కదా. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, వార్తాపత్రికల్లో నిరంతరం పెద్ద పెద్ద వార్తలు ఇలాంటివే వస్తూ ఉన్నాయి. మహాసభలు జరపడము, భాషని పునరుత్తేజితం చేయడము, సంబరాలు జరుపుకోవడం అనేది అభిలషణీయం, స్వాగతించాల్సిన విషయం. కాకపోతే భాష విషయంలో ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే అసలు వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన పరిస్థితి, అగత్యం మనకున్నాయి. ఇంతకీ తెలుగు విలుప్తం, అదే అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందా అంటే లేదన్నదే సమాధానం. ఎందుకో తెలుసా? భాష మాట్లాడే వాళ్ళు ఉన్నంతకాలం భాష బతికే ఉంటుంది, అంతే కదా. మనలో చాలా మందికి ఆంగ్లం రాదు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకు కూడా కదా. మనం ఏదైనా మాట్లాడాలంటే తెలుగులోనే చెప్పాలి. తెలుగు మాట్లాడేవారు 2 రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది పైగా ఉన్నారు. ఇంత ఉన్నతమైన, సంఖ్యాపరంగా ఇంత బలం ఉన్న భాష అంతరించిపోతుందేమో అనడం అంటే అది కేవలం ఊహాజనితం, అంతకు మించి వ్యూహాత్మకం, అంతే కదా. పైగా తెలుగు భాషని పునరుజ్జీవింపజేసేందుకు 16 సూత్రాలు, 15 సూత్రాలు అంటూ లెక్కగట్టి మరీ వార్తాపత్రికల్లో రాయడం చూసిన తర్వాత వాటన్నిటిని నేను క్షుణ్ణంగా చదివితే అందులో నిఖార్సుగా ప్రభావం చూపేది కానీ, నిజంగా భాషని పునరుత్తేజితం చేసేవి కానీ ఏవైనా ఉన్నాయా అంటే అన్నీ ఉత్త ప్రచారంలాగా అనిపించినాయి నాకు. నేను నిజంగా చెబుతున్నా, గుండెల్లో మాట. ఎలాగో తెలుసా? వారంలో ఒక రోజు తెలుగు కోసం కేటాయించాలట కుటుంబాల్లో. ఇలాంటివి ఆచరణ సాధ్యమయ్యేవేనా? ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఒకవేళ నిజంగా తెలుగు మీద మనకి, మన ప్రభుత్వానికి మక్కువ ఉండుంటే కనుక ఏం చేయొచ్చు? గత 2 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నాం కదా. తెలుగు మాధ్యమం మీద రాజకీయ పోరాటం చేసి ప్రచారాలు అయితే మనం గత 4-5 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసి ఉండొచ్చు? ఒకవేళ నిజంగానే తెలుగుని పునరుత్తేజితం చేసి ఈ తరానికి, భవిష్యత్ తరాలకి గనక తెలుగు మాధుర్యాన్ని పంచాలి అనుకుంటే ఏం చేసి ఉండొచ్చు? నేను ఒక 4-5 ఆలోచనలో, సూచనలో, సలహాలో చెబుతా. అందులో ఏదైనా దగ్గరికి రావడం అనేది జరిగిందా? మీరు చెప్పండి. ఉదాహరణకి తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గత 12 ఏళ్లలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేయడం కానీ, తెలుగు సంస్కృతి మీద, ఆంధ్రప్రదేశ్ చారిత్రక వైభవం మీద ప్రత్యేకంగా గ్రంథాలు కానీ, చారిత్రక నవలలు కానీ, ఇతిహాసాలు కానీ రాయించటం కానీ, వెలుగులోకి తీసుకురావటం కానీ ఏమైనా జరిగినాయా? భాష మీద, సంస్కృతి మీద నిజంగా గౌరవం ఉంటే గనక ఒక వేదికని ఏర్పాటు చేసి ప్రోత్సహించడం ప్రభుత్వానికి ఎంత పని? అందులోనే మన సంస్కృతి ఉంది, చరిత్ర ఉంటుంది, భాష కూడా ఉంటుంది కదా. అలాంటివి ఎప్పుడన్నా చేశామా? నాకు తెలిసి అయితే అలాంటి ప్రయత్నం జరగల. ఒకవేళ నేనేమన్నా తెలుసుకోలేకపోయానేమో మీరు చెప్పండి. నిజమైన భాషాభిమానులు అయితే అలాంటి ప్రయత్నం చేసి ఉండాలి కదా ఈ 7 ఏళ్ల పరిపాలనా కాలంలో, 2014 నుంచి కదా. ఇక ఆ తర్వాత నిజంగా భవిష్యత్ తరాలకి తెలుగు మీద మక్కువ పెంచాలి అంటే ఏం చేసి ఉండొచ్చు? పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పద్య, గద్య పోటీలు పెట్టండి. పద్యాలు బ్రహ్మాండంగా పాడితే, గద్యంలో, వచనంలో బ్రహ్మాండంగా రాయగలిగితే గనక పిల్లలకి నగదు బహుమతి ఇస్తామని చెప్పండి. 3 లక్షలు, 2 లక్షలు, 1,00,000 పెద్ద సంఖ్యలో కనపడేలాగా, ఆకర్షించేలాగా. అప్పుడు అల్లసాని పెద్దన పద్యాలు మన చిన్నారులు ఎందుకు చెప్పరో చూద్దాం. మీకు నిజంగా భాష మీద మక్కువ ఉంటే అలాంటి ఆలోచన ఎందుకు చేయలేదండి ఇప్పటి వరకు? తెలుగులో రచనల్ని ప్రోత్సహించడం కానీ, ఆలోచనలు నిద్రలేపటం కానీ, భవిష్యత్తు తరాలకి కాగడా వెలుగులో దారి చూపేలాంటి తెలుగు ప్రామాణిక గ్రంథం ఇది.
లేకపోతే తెలుగు ప్రామాణిక రచనలు ఇవి అని చెప్పేలాగా రచయితల్ని, పదాల్ని, అక్షరాల్ని నమ్ముకున్న వాళ్ళని ప్రోత్సహించేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నాయా మన సాంస్కృతిక పీఠాలు కానీ, అధికార భాషా సంఘాలు కానీ ఈ 12 ఏళ్ల కాలంలో? పోనీ మనం అధికారంలో ఉన్న 7 ఏళ్ల కాలంలో? ఆ తర్వాత నేను లోగడ కూడా ఒకసారి చెప్పున్నా, తెలుగు మీద, ప్రాంతీయ భాషల మీద మనకి అంత మక్కువ ఉంటే గనక విలుప్తం అయిపోతుంది నిజంగానే అనే భయం ఉండుంటే గనక కేంద్రంతో మాట్లాడి అత్యున్నత పోటీ పరీక్షలన్నీ తెలుగు మాధ్యమంలో ప్రాంతీయ భాషల్లో రాస్తే గనక కొసరు 2 మార్కులో 3 మార్కులో వేస్తాము అని ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించండి చూద్దాం. హిందీ పేరుతో కేంద్రం దక్షిణాది మీద దాడి చేస్తోంది అని ఆందోళనలు ఉన్నాయి కదా, అలాంటి ప్రచారానికి సమాధానం చెప్పినట్టు అవుతుంది, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించినట్టు అవుతుంది, తెలుగుకి ఎనలేని మేలు చేసినట్టు అవుతుంది కదా. ఇలాంటి అడుగులు ఏమైనా వేస్తే మనం అట్లాంటివి ఏమైనా వేసామా? నాకు తెలిసైతే ఇప్పటి వరకు ఏమీ కనపడలా. ఆ తర్వాత అతి ముఖ్యమైన విషయం, ఇజ్రాయిల్ తరహాలో, యూదుల తరహాలో తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, తెలుగు వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి అని చెప్తూ ఉన్నాం కదా. నాకైతే ఏమనిపించిందంటే, భాష మీద అంత మక్కువ ఉంటే గనక, సామర్థ్యం మీద అంత నమ్మకం ఉంటే గనక మనం ఇజ్రాయిల్ కంటే కూడా చైనాతో పోల్చుకోవాల్సిన అవసరం ఉందేమో. ఎందుకో తెలుసా? సొంత భాషని, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆర్థికంగా పరిపుష్టం చేసి ప్రపంచ విపణిని ప్రభావితం చేయగలిగిన విధానాలు చైనా దగ్గర ఉంది కదా. చైనాలో పిల్లలు మ్యాండరిన్లోనే చదువుకుంటారు, మ్యాండరిన్లోనే పని చేస్తారు, వాడికి సాంకేతిక పరిజ్ఞానం అంతా మ్యాండరిన్లోనే ఉంటుంది. వాళ్ళతో వ్యాపార లావాదేవీలు నడిపే పశ్చిమ దేశాల కంపెనీలు ఏవైనా సరే వీడు చేసిన పనిని ఆంగ్లంలోకి తర్జుమా చేసుకుని చూడగలుగుతాయి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అందుబాటులోకి తెచ్చుకుంది. నిజమైన సాంకేతిక పరిజ్ఞానం అంటే అది భాష మీద, సంస్కృతి మీద మక్కువ అంటే అది ఆర్థికంగా అభివృద్ధి చెందింది కాబట్టే, తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుంది కాబట్టి చైనాకి అంత స్వేచ్ఛ, స్వతంత్రం, తన భాషని నిలబెట్టుకునే అవకాశం వచ్చినాయి కదా. మరి మనం సాంకేతికంగా ప్రపంచాన్ని శాసించేస్తాము, అమెరికా దిగ్గజాలకు కూడా మనమే సూచనలు చేశామని చెప్తాం కదా. ఏది సాంకేతికతను జోడించి తెలుగును బతికించేందుకు, తెలుగు మాధ్యమంలోనే చదివిన ఉద్యోగాలు వస్తాయి, తెలుగులోనే ఉద్యోగాలు చేయొచ్చు అనే దిశగా నమూనా కోసం అలాంటి విధానాలు తీసుకొచ్చి చూపించండి. మనం చేసుకునే 2.5 దశాబ్దాల ప్రచారంలో కొద్ది గొప్ప వాస్తవం ఉంది అని అప్పుడు నమ్మొచ్చు. మనమైతే ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయము, అడుగులేమి వేయము, ఆలోచించము, కానీ భాష అంతరించిపోతుందని చెప్తాము. ఎవరైనా మన రాజకీయ ప్రత్యర్థులు ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తే రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమవుతాము. అదేంటంటే భాష అంతరించిపోతుందంట. మాట్లాడే వాళ్ళు ఉన్నంతకాలం భాష ఎలా అంతరించిపోతుంది? ఆదిమ భాషలో అడవిలో జీవనం సాగిస్తున్న వాళ్ళ మీద అయితే సాంస్కృతిక పరంగా ఒత్తిడి పెరిగి విలుప్తం అయిపోతుంటాయి భాషలు సాధారణంగా. అంతే తప్ప 10 కోట్ల మందో 11 కోట్ల మందో జనాభా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండగా భాష అంతరించిపోయే ముప్పు లేనేలేదు. ఒకవేళ అలా చెప్తున్నాము అంటే దాని వెనక ఒకటి రాజకీయ ప్రయోజనాలు, ఏది ఇందాక చెప్పినట్టుగా మాధ్యమం పేరుతో ఎత్తుగడలు ఉంటాయి. లేదు అంటే గనక నేను పనిచేసిన ఒక సంస్థ అనుసరించే వ్యూహాన్ని అర్థం చేసుకుని చెప్తున్నా ఈ మాట. ఎప్పుడు 20 ఏళ్ల కిందటి నుంచి. ఆ సంస్థ ఏం చేస్తుందో తెలుసా? 2000 సంవత్సరం తర్వాత ఐరోపాలో వార్తాపత్రికలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోవటం మీద ఒక పరిశోధన జరిగింది. ఆ పరిశోధన సారాంశం ఏంటో తెలుసా? వార్తాపత్రికని కొని చదివే వాళ్ళు తగ్గిపోతారు, భవిష్యత్తులో అందరూ అంతర్జాలంలోనే వార్తలు తెలుసుకుంటారు అనేది దాని సారాంశం. అది చూసి ఆ సంస్థ ఉలిక్కిపడ్డము, మమ్మల్ని కూడా చైతన్యవంతులు చేసేస్తాము అని చెబుతూ ఆ దిశగా ఆలోచించండి అని చెప్పడం నాతో పాటు 10ల సంఖ్యలో ఉన్న నా సహచరులకు తెలుసు. అందుకోసమే తెలుగు వెలుగు లాంటి కార్యక్రమాలు పుట్టినాయి దాని నుంచి. ఎందుకంటే వ్యాపారం దెబ్బతింటుందేమో అనే భయంతో. ఆ తర్వాత ఈ అలవాటును ప్రోత్సహిస్తేనే మనకి మనుగడ ఉంటుంది, మనం ప్రభావితం చేయగలుగుతాం భవిష్యత్ తరాల్ని అనే ఉద్దేశంతో భాష అంతరించిపోతుంది అనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఉధృతం చేయడం అనేది గత 2 దశాబ్దాలుగా 20 ఏళ్లకు పైగా కాలంలో కనపడుతున్న చరిత్ర. మీరు కావాలంటే పోల్చి చూసుకోండి. ఇందాక చెప్పిన ఆంగ్ల మాధ్యమం మీద రాజకీయ పోరాటానికి, ఇప్పుడు చెప్పిన ఈ పత్రికా వ్యాపార ప్రయోజనాలకి 2 సమాంతరంగా వెళ్తూ ఉంటాయి. ఇలాంటి భావజాలాన్ని నమ్మేవాళ్ళు మాత్రమే తెలుగు మనుగడ ప్రమాదంలో ఉంది అని మాట్లాడుతుంటారు. అది అసలు రహస్యం అని లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మీరేమంటారు? తెలుగు మీద నిజంగా మక్కువ ఉండుంటే గనక, తెలుగు భాషని పరిపుష్టం చేయాలి అనే ఆలోచన ఉండుంటే గనక మనం ఏం చేసి ఉండొచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా? మన పొరుగు రాష్ట్రం కేరళ మొన్న దసరా సమయంలో మలయాళ భాషని పునరుత్తేజితం చేసేందుకు తీసుకున్న చర్యలేంటో తెలిస్తే గనక, అవునా నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అలా ఉంటారా? ఉత్త ప్రచారాలు చేసేవాళ్ళు మన కళ్ళ ముందు కనపడుతున్నారా?
అని అనిపిస్తుంది. కావాలంటే పరిశోధన చేయండి, లేదంటే కనుక నేనే మరో సందర్భంలో తమిళనాడు లాంటి రాష్ట్రాలు మాతృభాష పునరుజ్జీవం కోసమో లేదంటే మనుగడ కోసమో భవిష్యత్తు కోసమో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో వివరంగా మాట్లాడుకుందాం.